నిర్గమనగా యాత్ర. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానానికి ప్రయాణమయ్యారు. ఐగుప్తు దేశంలోని మన కానాన్ దేశంలోని కరువు వచ్చిన వల్ల ఐగుప్తు దేశాన్ని అలెట్టారు. మన ఇక్కడ రాసింది నిర్గమాకాండం 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేల్ పేర్లు ఏమనగా రూబేను, సిమోను, లేవి, యూదా, గాదు, ఆసర్. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చిను. యాకోబు గర్భంలో పుట్టినవాడు 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. 12 గ్రహాలు ఒక సూర్యుడు. అలాగే నాకు నమస్కారం పెట్టినాయని ఆ విషయము అలా అన్నదమ్ములకు చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళేమో ఎగతాళి చేశారు. నీకు నా నమస్కారం అన్ని కళ్ళు ఎక్కువ అవుతున్నాయి అనేసి మన యేసుక్రీస్తు దాంట్లో కూడా యూదా గురించి ఉంటుంది. దాని దగ్గర పోలిక ఉంటుంది. యోసేపు అనగా యేసుక్రీస్తు అది ముంగురుతుగా ఉంటుంది. అలాగే ఈ యూదా ఆయన యోసేపుని ఐగుప్తు దేశాలకి అమ్మి చేశారు. ఆయన ఆ ప్రదేశంలోని ఆ అమ్మిన వారు తీసుకొని వెళ్ళి ఐగుప్తు దగ్గర అక్కడ ప్రదేశంలోని ఒకనాడు ఒకరికి అమ్మేశారు. వాళ్ళు కూడా ఎవరికంటే పోతీఫర్ రాజుకు అమ్మినప్పుడు అతను పోతీఫర్ రాజు. ఇది చాలా చరిత్ర కానీ నేను మామూలుగా చెప్పుకొని ఇంతవరకు చెప్పేసి వెళ్తాను. అలాగే ఆయన పోతీఫర్ ఇంటికాడ ఉన్నప్పుడు అది కూడా మీకు తెలుసు. ముందుకు వెళ్ళిపోతాను. ఆల్రెడీ పోతీఫర్ భార్య ఆమెని అదే యోసేపుని అంటే బలవంతంగా చేసింది. చేయనప్పుడు ఆయన పారిపోతాడు. పారిపోయినప్పుడు అక్కడ యజమాని ఉంటాడు పోతీఫర్ గారు. ఆయన చెప్తుంది ఈయన నన్ను ఏదో చంపాలనుకున్నారు, ఏది చేయాలనుకున్నారంటే ఆయన జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు అక్కడ ఇద్దరు ఉంటారు అథవా ఖైదీలు. ఆ ఇద్దరికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శన భావము చెప్పమంటారు. చెప్పినప్పుడు యోసేపు గారు దర్శన భావం చెప్పారు. ఒక అతనికి ద్రాక్ష గిన్నె అది వేరే వాళ్ళకి రాజుకి ఇస్తున్నప్పుడు అది ఆ దర్శనం వచ్చింది. ఇదేం దర్శనం అంటే ఆయన అడగగానే ఆయన చెప్తాడు, నువ్వు రాజు దగ్గర నువ్వు పని చేస్తావు, అక్కడ రాజు దగ్గర ఉంటావు అనేసి అలాగే పని చేస్తావు అని అంటారు. అలాగే అక్కడున్న ఒక రాజుకి ఫరో రాజుకి దర్శనం వస్తుంది. వచ్చినప్పుడు 5 ఎండిపోయిన ఆవులు ఇంకా బలమైన ఆవులు అవి ఆ ఎండిపోయిన ఆవుల్ని తినేసినాయట. అప్పుడు ఇదేంటి కళ ఎలాగుంది అనేసి అన్నప్పుడు ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. యోసేపును ఆల్రెడీ ఒక జైల్లో నుంచి ఒక అతను రాజుగారి పనిచేసిన ఆయన చెప్పాడు. ఒక అతని కళ్ళ భావం చెప్పిన ఉన్నాడు. ఆయన తీసుకొస్తానంటే ఆయన తీసుకురానండి అని రాజుగారు చెప్పారు. రాజుగారు చెప్పినప్పుడు ఆ విషయాన్ని విని రాజు దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు కళాభావం చెప్పినప్పుడు మీకు 5 సంవత్సరాలు బాగానే ఉంటుంది, ఇంకా 2 సంవత్సరాలు అయితే మీకు కరువు వస్తుంది అనేసి అందుకోసం ధాన్యం పండించుకొని మీరు కొట్టుల్లోని ఉంచుకోండి అనేసి చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఆ రాజు ఆయన నమస్కరించి ఆయన అదే టైంలోని అతన్ని రాజుగా నియమిస్తాడు. ఆ రాజు ఫరో ఆ రాజు నియమిస్తాడు. ఆయన్ని నియమించి నువ్వు ఇక్కడ రాజుగా ఉండాలని. అదే టైంలోని కానాన్ దేశంలో కరువు వస్తుంది. ఎందుకంటే కానాన్ దేశం కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అడుగుతారు ఎక్కడ ధాన్యం దొరుకుతుందంటే అక్కడ అడిగినప్పుడు ఐగుప్తు దేశంలోని ధాన్యం బాగా ఉంటుంది, మీరు వెళ్ళని అంటే వాళ్ళు వెళ్తారు. అన్నదమ్ములు వెళ్ళినప్పుడు యోసేపుని గుర్తుపట్టలేరు. అప్పుడు ధాన్యము అవన్నీ ఇచ్చి పంపిస్తారు. తర్వాత రెండోసారి ఆయన అడుగుతారు, ఇంకో తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అనేసి ఆ రాజుగారు ఆయన అడుగుతారు. అడిగినప్పుడు ఈయనకి ఎలా తెలుసు, ఈయన మన సంగతి ఎలా తెలుసు అని వాళ్ళు ఆశ్చర్యమైపోతారు. ఆశ్చర్యమైపోయినప్పుడు అది తర్వాత తెలుసుకొని అక్కడి నుంచి కానాన్ దేశం నుంచి వీళ్ళు ఐగుప్తు దేశానికి
ఏంటంటే యోసేపు గారు పూర్వరాజు అని అదే రాజుగా నియమించారు. మనం ఇక్కడ ఉంటే సేఫ్టీ అని ఆ ఈజిప్ట్ దేశానికి ఆల్రెడీ అక్కడున్న 70 ఇక్కడున్న 70 మంది అప్పటికి యోసేపుతో ఐగుప్తులో ఉండిరని రాయబడి ఉంది. అది చరిత్ర దీంట్లో రాయబడింది. అలాగే వేరొక కొత్త రాజు ఐగుప్తు ఏలు ఆరంభించను. వేరే రాజు వచ్చాడు, కొత్త రాజు. యోసేపు గారు ఆనాడు చనిపోయారు. చనిపోయినప్పుడు వేరొక రాజు వచ్చి ఈ ప్రజలను చూసి ఏమనుకుంటాడంటే, ఈ ప్రజలు విపరీతంగా ఉన్నారు, మనకంటే విపరీతంగా ఉన్నారు, వీళ్ళేమో ఎవరైనా శత్రువులు వస్తే యుద్ధం చేయగలడని ఇతన్ని ఈ జనాన్ని ఇంకా అభివృద్ధి చెందకుండా చేద్దామనేసి ఆ రాజు చెప్తాడు. ఇక్కడ రాసి ఉంటుంది. మనం వారు 10వ వచనము, వారు విస్తరించుకున్నట్లు మనం వారి ఎల్ల యుక్తిగా జరిగించుదము. రండి, లేని ఎల్ల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనలో విరుద్ధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురని అని కష్టపెట్టడానికి మగపిల్లలు కొడితే చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే మగపిల్లలు వారు ఏంటంటే యుద్ధము చేయడానికి వీళ్ళ మీదకి వస్తారనేసి మగపిల్లలని చంపేమని ఆజ్ఞిస్తాడు. రెండోది రామ్సేస్ పట్టణము, పితోను రామ్సేస్ పట్టణం. రామ్సేస్ అంటే రామ్సేస్ రాజు. అయిన ఆ రాజు, కొత్త రాజు వచ్చిన పేరు రామ్సేస్ రాజు. ఆ రాజు అదే కొత్త రాజు అయినా వచ్చి వీళ్ళందరినీ బాధ పెట్టడానికి, హింసించడానికి ఆ రాజు వచ్చారు. ఎందుకంటే ఇదంతా చెప్తుందంటే మనము ఇంకో దాంట్లో రాసి ఉంటుంది. అబ్రాహాముకి చెప్తాడు ఈ విషయమే, జరగబోయే విషయం అని చెప్తాడు. 15వ అధ్యాయము ఇక్కడ 6వ వచనం చదువుదాం. ఆ 3వ వచనం నుంచి, మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానము ఇలేదు గనక నా పరిహారం ఒకడు నాకు వారసుడై చెప్పగా యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడా నీ చదువు ఒకసారి 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాడు. అతడు పరిశుద్ధుడైన యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. ఇంకో విషయం కూడా 13వ వచనంలో ఉంటుంది. ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. అప్పులోనే ముందు పేరు హెబ్రీలు అని అర్థము. ఇజ్రాయేల్ అంటే హెబ్రీలు అని పేరు ముందు ఉంది, అంటే ఐగుప్తు. అదే అబ్రాహాం బట్టి హెబ్రీలు. మనము ఒక 2 అక్షరాలు తెస్తే మధ్యలో అక్షరమే ఉంటుంది, బ్రా ఉంటుంది. ఆ బ్రాకి ఏ కొడితే హెబ్రీలు అని పేరు వచ్చింది అబ్రాహాం బట్టి. అలాగే ఐగుప్తు అనగా లోకము. ఆ లోకాన్నిలో ఇశ్రాయేల్ హెబ్రీయుల ప్రజలు ఉన్నారు. ఐగుప్తు అనగా చాలా ధనిక దేశము. ఐగుప్తు దేశం వల్ల మనకు గడియారం వచ్చింది. ఐగుప్తు దేశం వల్ల పెన్సిల్ వచ్చింది. ఐగుప్తు దేశం వల్ల అన్ని కొన్ని పడవలు కూడా తర్వాత మరి ఎటేళ్ళలో అవన్నీ ఐగుప్తు దేశం వల్ల ఆల్రెడీ వచ్చిన ప్రదేశం. ఆ ప్రదేశంలో ఆ రాజు రామ్సేస్ పితోం అని ఒక పట్టణం కట్టడానికి చాలా కఠినమైన పని. అది ఏంటంటే ఒక్కొక్క రాయి చాలా బరువైనది. ఆ బరువైన రాయి ఎవరు ఎత్తలేరు. వాళ్ళు ఒక తాడుతో మామూలు లాగేసి అది పెడతారు. పితోం రామ్సేస్ అని రాజు కోసం కట్టించుకోవడానికి వీళ్ళని బానిసలుగా చేశారు. ఆనాడు ఆగస్టు 15 మనం ఇక్కడ ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన
వారు చాలామంది కఠినంగా ప్రవర్తించారు. అలాగే ఈ కఠినంగా గంట ఇది చాలా కఠినంగా పని చెప్పారు వాళ్ళకి. అలాగే మూడవది చెప్పేశారు, మరియు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను. 14వ వచనము, వారు జిగట మట్టితో ఇటుకలు పనులను చేయించిరి. ఇటుకలు చేయించారు, ఇసుక జిగటముతో ఇటుకలు చేయించి పనులు చేయించారు. అక్కడ పెద్ద పెద్ద కొండరాయిల్లో ఉంటాయి, అవి చెక్కి అది తాళ్ళతో లాగేవారు. అది పిరమిడ్ అని చాలామంది అంటారు. పిరమిడ్ అంటే ఆ పిరమిడ్లోని కట్టడానికి అక్కడ దేశాన్ని రాయిలతోనే కట్టేవారు. ఒక్కో రాయి ఎంత ఉంటుందంటే 1 టన్ను ఉంటుంది, 10-20 టన్నులు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నిర్గమకాండం గురించి. అలాగే దేవదాసయ్య గారికి అదే ఏంటంటే సన్నిధిపల్లి ఒకసారి దర్శనం పొందినప్పుడు చెప్తున్నాను. సన్నిధిపల్లి దర్శనం పొందినప్పుడు అదే ప్రార్థన కూర్చొని ప్రార్థన చేస్తుండగా ఒక కర్ర వచ్చింది. అది ఆ కర్ర వస్తుంది కానీ సన్నిధి దగ్గరికి అది పట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు పట్టుకున్నాం అనేసరికి అది వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందని ఎన్నోసార్లు పట్టుకోవడానికి చూశారు కానీ కర్రని, అది వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది వెళ్ళిపోతుంది. అలాగే దేవదాసయ్య గారికి అడిగారు, అయ్యా మరి ప్రార్థన కూర్చుంటే ఒక కర్ర దానికి ఆ కర్ర వచ్చి వెళ్ళిపోతుంది, అది మరి ఎందుకు అని అడిగారు. దేవదాసయ్య గారిని అడిగితే ఏమన్నారంటే, మోసే ప్రార్థనలు ఆరంభించండి, మీరు అది ఆరంభించమని ఆ కర్ర వచ్చింది. ఆ కర్ర ఎవరంటే మోసే కర్ర అనేసి అప్పుడు దేవదాసయ్య గారు చెప్పారు. అప్పటి నుంచి ఆగస్టు నుంచి ఆల్రెడీ మొదలెట్టారు. దేవదాసయ్య గారు అదే ఆ కర్ర ఎందుకు వచ్చిందంటే మోసే కర్ర మోసి ప్రార్థన చేయండి మంచిది అనేసి ఆ కర్ర విషయం అని చెప్పగానే అప్పటి నుంచి బైబిల్ మిషన్ వారు అప్పటికిప్పటి వరకు ఇప్పుడు జూలై 1 నుంచి మన ఇది నిర్గమకాండం గురించి మోసే సుఖవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ చిన్న వాక్యం దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. నరుడై పుట్టిన సత్యావతారయ స్వామి ఎవరు, పాపములు మన్నించి పరమశాంతిని ప్రసాదించిన స్రష్టయవు దేవుడెవరు, వాక్కుచే వ్యాధులను బాగు చేసిన యట్టి భాగ్యాంతరంగాల వైద్యుడెవరు, వేలాది ప్రజలకు వింతైన రీతిలో భోజనము వడ్డించిన జనకుడెవరు, నడవవలసిన మాదిరి నడచి చూపి చెప్పవలసిన బోధను చెప్పివేసి మన నిమిత్తము యజ్ఞమై మరల బ్రతికి యున్న యేసుక్రీస్తు మరి ఒకరు ఎవరు, భోజనం గురించి మరి ఆయన వేలాది మందికి వింతైన రీతిని భోజనం వడ్డించారు. అలాగే మన భోజనం ఏంటంటే సంస్కార భోజనం. 2 భోజనాలకు దేవుడు మనకు సిద్ధపరిచారు. 1 అంతరంగ సంస్కార భోజనం, 2 ప్రతి నెల మనము ఆచరిస్తున్న సంస్కార భోజనం. ఈ భోజనము పరలోకం వెళ్ళే వరకు కూడా ఈ విందును మనం ఆచరిస్తున్నాము. ఈ విందును ఆచరిస్తున్న మనం పరలోకంలో 7 ఏళ్ల పెళ్లి విందుకి అక్కడికి మనం వెళ్ళగలము. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులైన వారికి భోజనం వడ్డిస్తూ ఆయనకి నేను వచ్చి పర్యంతం వరకు ఇది మీరు ఆచరించవలను అని ఆయన చెప్తూ శిష్యులైన భోజనము పట్టించారు. మరి ఏమి చదివించడం నేను చెప్పను, చిన్న వాక్యం ఒకటి చదివేసాక దాని గురించి నేను వివరించి మీకు చేస్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం చెప్పండి. మీరు దాన్ని తినవలసిన
నీ నడుము కట్టుకొని నీ చెప్పులు తొడుగుకొని నీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది పరిశుద్ధుడని యెహోవాకు పరిశుద్ధమైన పస్కా బలి. చాలు చిన్న పరిశుద్ధులను స్తోత్రం చేస్తాను లేదా కొన్ని ఒక 10 నిమిషాల సమయంలో ఈ వాక్యం వినవచ్చుకునే పరిశుద్ధాత్మ తండ్రి మీరు బలపరిచి మాట్లాడమని వాక్యం వేసిన అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవుడు మరి ఆయన భోజనం గురించి చెప్పాలంటే ఇది లాస్ట్ అద్భుతం చదువుతున్నప్పుడు దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీయుల వారికి మరి 9 అద్భుతాలు అయిపోయినాయి. 10వ అద్భుతం తులసూరు కుమారుల విషయంలో మరి వారికి చేయము రావాలంటే వారి ఒక్కొక్క పస్కా బలి అనేది ఒక్కొక్క పశువు అంటే ఇంటికి ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ తీసుకొచ్చి దాన్ని వధించి ఆ వధించబడిన రక్తము ఇంటి ద్వారబంధుల కమ్మెల మీద రాసి ఆ వధించిన మాంసాన్ని వండుకొని తినాలి. ఒక కుటుంబమే తినాలి, అది ఎవరు కూడా ఇంకెవరికి కూడా దాంట్లో బాగుండేది అని దేవుడు చెప్పారు వాళ్ళకి. దానిని తినవలసిన విధం ఏదనంటే మీ నడుము కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రల చేత పట్టుకొని దాన్ని త్వరపడుచు తినవలను. నడుము అనగా మనస్సు, మనస్సు కట్టుకొని అంట సిద్ధపడి ఈ ఆహారం తినాలి. రెండవదిగా చూస్తే చెప్పులు తొడుక్కోవడం అంటే చెప్పులు అనగా సమాధానం. మూడవదిగా చూస్తే కర్ర చేత పట్టుకొని మీరు త్వరపడుచు దాన్ని తినవలను. కర్ర అనగా దేవుని వాక్యమునకు సాదృశ్యమైనది. ఇవన్నీ మన రిఫరెన్స్ చూసి చదివించాలంటే మరి మనం టైం లేదు కాబట్టి వచ్చే నెల లాస్ట్ వారం మరి ఇదే ప్రసంగం మనం ఆడడం కొంచెం భోజనం గురించి అని నేను చెప్తున్నాను. మన మనసును కట్టుకొని ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్తున్నామంటే భోజనానికి వెళ్తా ఉన్నాం, మళ్ళా ఎదురు పెడుతున్నాం. ఇది ఎప్పుడంటే భోజనం వారం ఉందని కదా సిద్ధపడుతూ వెళ్తారు. ఇంట్లో సమాధానంగా ఉండాలి. ఇది మరి ఒక్కరికొకరు సమాధానం, ఇంట్లో అందరూ సమాధానం కలిగి మళ్ళా ఎదురు సిద్ధపడి రావాలి. మన మనసు మీ శుభ్రంగా ఉందా లేదని సరిచేసుకుంటూ మళ్ళా ఎదురు రావాలి. అలాగే నేను తగిన రీతిగా భోజనానికి ఉన్నానా లేదా పరిశీలించుకుంటూ మనలో మనల్ని పరీక్షించుకుంటూ భోజనానికి రావాలని పౌలు గారు చెప్తున్నారు 11వ అధ్యాయంలో. మనలో మనమే విమర్శించుకోవాలి, మనలో మనమే పరీక్షించుకోవాలి. మనలో మనమే నేను ఎలా ఉన్నాను ప్రభుకి, నేను దేవుని దృష్టికి ఎట్లా ఉన్నానని మన మనసే మనకేం చేస్తుంది? సాక్ష్యం. తప్పు ఉంటే నేరారోపణ చేస్తుంది, అలాగే మంచి ఉంటే మన మనసే మనకు సాక్ష్యం ఇచ్చింది మన మీద. ఈ విధంగా మన మనస్సాక్షి అనే మార దేవుడు పెట్టాడు మనిషికి. ఆ మనస్సాక్షి అనే మార వజ్రం అంట. ఈ వజ్రాన్ని అంటే ఎప్పుడు కూడా వాడుకుంటూ ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే పని చేయదు. మన మనస్సాక్షి మనలో బలంగా పనిచేయాలంటే ప్రతిరోజు మనస్సాక్షి మాట వినాలి. తప్పు చేయొద్దు అని మనస్సాక్షి గద్దించినప్పుడు తప్పు చేయకూడదు. గద్దించి 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 మనస్సాక్షి చేస్తుంది, మానేస్తుంది. ఇంక మనం చెప్పలేము. మనం ఎప్పుడైతే మనస్సాక్షికి లోబడతామో అది మనకు గద్దిస్తూ ఉంటుంది. మన మనసే మనకు నేరారోపణ చేస్తూ ఉంటుంది. అది వేరేవో చెట్టు, నువ్వు ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు, ఆ పళ్ళు తీసుకోవద్దని మనసు చెప్పిందనుకో వెళ్ళకూడదు అని వెంటనే మనకి వచ్చేస్తే మనస్సాక్షి మాట విన్నట్టు. మనస్సాక్షి మాట వింటే దేవుడి మాట విన్నట్టు ఉన్నాడు. ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకుంటూ మరల యొద్దకు మనం రావాలని సమాధానం అనే జోడు చెప్పుకొని రావాలి. సమాధానం అనే జోడు చెప్పులు, ఇది బయటికి చెప్పులుగా కనబడుతుంది అనేది సమాధానం గుర్తు. అలా ఉంది చూస్తే నడుమని మనసు కట్టుకొని ప్రభు భోజనానికి మనం సిద్ధపడి రావాలి. దేవుని వాక్యం చేత పట్టుకొని త్వరపడుచు వేడివేడిగా తినాలి, చల్లారిపోతే త్వరపడుచు తినాలి. అలాగున మనం అలా ఎదురు రావాలని మరి ఇక్కడ నిర్మాకాండంలో ఎన్నో మర్మములు ఉన్నాయి, కానీ మరి మనకి టైం లేదు కాబట్టి ముగించుకుందాము. అటువంటి సంస్కార భోజనం, అంతరంగ భోజనం కొరకు మనం సిద్ధపడాలి. నెలకు ఒక్కసారి దైవజన దేవదస్య గారు మరి ఆయన నెలకు ఒక్కసారి అంతరంగ సంస్కారం కోసం ఆయన ఆచరించారు. ఆయనకు ప్రతి గురువారం తీసుకునేవారు, కానీ మనం తీసుకునేంత భక్తులు కాదు కాబట్టి, అంత సమాపన లేదు కాబట్టి నెలకు ఒక్కసారైనా మన శుద్ధ మనసుతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు ఇస్తారనే తలంపుతో మనం మోకరించి సంస్కారం, అంతరంగ సంస్కార భోజనకు కనిపెడుతున్న బాహ్య పురుషుడు కృషించడము, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంతరంగ సంస్కారం ద్వారా
మన శరీరం ఒకవేళ కృషించినా కూడా అంతరంగ మాత్రం దినదినమని చెప్తుంది. ప్రభు అంతరంగ సంస్కార భోజనం ద్వారా, వాక్యం చదువుట ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మన స్వీయ శ్వాస మరణము అన్నీ పోతాయి. పరిశుద్ధంగా మన లోపల మహిమ శరీరం తయారవుతుంది. కాబట్టి అట్టి మహిమ శరీరదారులుగా మనం సిద్ధపడాలంటే ఇవన్నీ కూడా దైవజనులు ఏర్పడిస్తున్న ఆచారాలన్నీ కూడా మనం ఆచరించుకుంటాం. మనకు మరింత 40 దినాలు దేవుడు మనం సిద్ధపాటు కొరకు ఇచ్చినారు. కాబట్టి ఈ సిద్ధపాటు దినాల్లో మనము నిర్లక్ష్యం చేయకుండా మనకు ఏ టైం అయితే సమయం కుదురుతో ఆ సమయంలో దేవుడి మందిరంలోకి వచ్చి మనం ఉపవాస ప్రార్థనలు చేసుకుంటే ఒక ఆశీర్వాదం అది 40 రోజులు మనం పొందుకుంటాం. కాబట్టి అటువంటి దీవులు ఆశీర్వాదం, ప్రభు సంస్కార యొక్క దీవుల ఆశీర్వాదం ప్రభు నిండుగా మా అందరిపై దయచేయను గాక. ఆమేన్. సంస్కార దగ్గర పెట్టుకో, అక్కడ ఉంటుంది. ప్రభు సంస్కార గోవిందు, ప్రభు సంస్కార గోవిందు, అరుగెత్తు కొని రండి, ప్రభువే మన వీరు, ప్రభువు చెదరి సందు వాక్యానికి మందు సభలన్నిటి యందు సంతృష్టి పొందు, అందుకొనులోటి ఆయన శరీరము, అందుకొందుము మర్మ మరి అద్భుతము. ఎందరినో మరి వందల ఏండ్లలో వందించి తిన్నాను, బాధయు కలుగలేదు. అందుకొనుల సముద్రు ఆయన రక్తము, అందుకొందుము మర్మ మరి అద్భుతంబు. ఎందరినో మరి వందల ఏండ్లలో వందించి త్రాగినను, బాధయు కలుగలేదు. ప్రభు సంస్కార గోవిందు, ప్రభు సంస్కార గోవిందు, అరుగెత్తు కొని రండి, ప్రభువే మన వీరు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకు నామమున ప్రియులారా, నేను పాపము లేనివాడనని అనుకున్నవాడు మోసములో పడిపోను. మన పాపములను మనము ఒప్పుకొనేలా దేవుడు క్షమించివేయును. ఒప్పుకునేవాడు మరింత గొప్ప పాపియుడును, దేవునికి దూరస్తగును. నేనెప్పుడు అడుగు ప్రశ్నలు హృదయపూర్వకముగా ఉత్తరమేయుడి. మీరు మానవ జనం బట్టి, మీ తలంపును బట్టి, మాటను బట్టి, క్రియలను బట్టి పరలోక తండ్రి యొక్క మనసును ఆయాస పెట్టుచున్నారని ఒప్పుకొనుచున్నారా? మీ పాపములన్నిటిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి తండ్రి క్షమించున్నాడని నమ్ముచున్నారా? మీరు ఏ పాపములకు లోబడక సమస్త శోధనలకు దైవ వాగ్దానమును బట్టి జయించుటకు నిశ్చయించుకుంటున్నారా? నిజముగా పాపము గూర్చి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉండుమని
ప్రమాణము చేసిన ఎడల అట్టి వారికి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమును పాప క్షమాపణ ప్రకటించున్నాను. మరియు పాపమును ఒప్పుకొనక పాపస్థితిని ఉండిన వారికి విలువ పాపము సంగతి ప్రకటించున్నాను. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు. యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు స్తుతించుడి. ఆయన నామం కీర్తించుడి, అది మనోహరము. మన దేవుడని యెహోవా తన అర్పించుకున్న వారిని ఉత్సాహంతో వెలుపలికి రప్పించెను. ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను. దేవా, మేము నీ కృతజ్ఞతలు చెల్లించున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతలు చెల్లించున్నాము. ఆమేన్. ప్రేమైన తండ్రి, నీ కుమారుని నేను బయలుపరుచుకొను. నీకు మహిమ మహిమ అని స్తుతించు ఈ ప్రత్యక్షతను మేము గౌరవం గల జ్ఞాన విజేత అనుగ్రహించినావు. ఆమేన్. ఓ దేవా, అరణ్యములో నీ ఎన్నిక జనమును ఇశ్రాయేలుకు భోజనం వల్ల సిద్ధపరిచినావు. నీవు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కార భోజనం వల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించున్నాము. ఇది తగిన రీతిని అనుభవించటకు మమ్మలను నీ ఆత్మీయ చేత అక్కడికి నడిపించుము. సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వోన్నతుడైన సైన్యులకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వోన్నతుడైన సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వోన్నతుడైన సైన్యులకు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వోన్నతుడైన సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వోన్నతుడైన సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వోన్నతుడైన యెహోవా పరిశుద్ధుడు 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 సర్వోన్నతుడైన. ఆమేన్. ప్రియులారా, మీరు ఇప్పుడు ప్రభు బల్లకు రాగోడుతున్నారు. ఇది మంచిది. ప్రభు పిలిచినందున మీరు వచ్చిన యెడల మీ రాక ఎంత మంచిది. మీకు చాలా ఆకలిగా ఉండి వచ్చిన యెడల మీ రాక ఎంత మంచిది. మీరు మీ కంటికి కనబడుతున్న రొట్టి ద్రాక్షరసము కూడి పుచ్చుకొని ఉండగా ప్రభు యొక్క శరీరము రక్తము నుండి ఎదుట నుండి చదవింపుడి. మీ హృదయంలోని కృతజ్ఞతలతో నింపుకోండి. నేటి కొరకు ఆకల తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. లోక పాపము మోసనిపో దేవుని గొర్రెపిల్ల, ఓ క్రీస్తు నీకు సమాధానము దయచేయము. లోక పాపము మోసనిపో దేవుని గొర్రెపిల్ల అయినా ఓ క్రీస్తు నీ సమాధానం మాకు దయచేయము. ఒక పాపను మోసుకునిపో దేవుని గొర్రెపిల్ల, ఓ క్రీస్తు నీ సమాధానం మాకు దయచేయము. ఆమేన్. యేసు ప్రభు రొట్టె పట్టుకొని గనక నేను అట్లు చేయుచున్నాను.
ప్రభు గిన్నె పట్టుకొని నీ వీటిలో చేయించున్నాను ప్రభు నేను అప్పుడు చేయించున్నాను. అందరు కానిద్దా? అందరు కానిద్దా? మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక పరిశుద్ధ శరీరమును ఆయన అమూల రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించుతూ బలపరుస్తూ పెండ్లి కుమారుని రాకను అనంత జీవనకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక.
యేసుబాబు గారు చేయండి. ఏం చేయండి. వాక్య ప్రదేశంలో మీరు ముందు నడిపించిన ఈ కార్యక్రమం బట్టి సంస్థాపన ఈ కార్యక్రమం ఆత్మీయంగా బలపరచండి, వృద్ధి చెందుతుంది. మీ సరుకులు సంపూర్ణంగా మీకు యథార్థ జ్ఞాపకంగా చూపించకుండా చేయండి. ఈ సన్నిధానంలో మీరు ఇచ్చిన దాన్ని బట్టి వృద్ధి చూపడం ఈ సన్నిధానంలో తెచ్చిన ప్రతి కుటుంబం వారి వారి స్థితిని బట్టి దాని శరీరంలో అర్పించిన అర్థం జీవించండి. ఆ బిడ్డలను బలపరచండి. వారికి కాపుదల దయచేయడం మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి ప్రభావ నాయన జీవించండి. తండ్రి ఈ సన్నిధానం వేసిన అర్థంలో అయినా వారి యొక్క కష్టం కొద్ది వారి చెవులను బట్టి మీ సన్నిధిలో వేసిన ప్రభావ వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారి చేతి పనులు వారి నాయన వారి వ్యవసాయ పనులు సమస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇవే మీ ప్రియమైన వారికి ఆయన ఆయన యాజకులైన లేవీలకు ఏ విధముగా ఆయన ఆహారంగా తోడ్పడియో ఆయన సేవకులుగా ఉన్న జీవితులైన వారికి ప్రభావ మీరు ఇచ్చే ఆహారముగాను మీరు ఇచ్చే ఆయన దీవెనగాను ఉండే కనుక బలపరచండి ప్రభావ. తద్వారా వారికి ఆత్మీయ జీవితముగా ఎదుగుదల ప్రభావ వారి సన్నిధిలో సంపూర్ణముగా సాగుతూ ప్రభావ ఈ నామమును ప్రకటిస్తూ ఈ సన్నిధిలో సాగే చేయమని ఈ పనులు ఈ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని ఆయన అనేక రకంగా ఇచ్చినా కానీ వేదరాలు నాయన ఇదిగో ప్రభావ తన హృదయములో చొచ్చుకుని వేసిన ఆ అంతరంగాన్ని గమనించిన దేవుడి కనుక అట్టి దీవిన పేద విధవరాలకు ఇచ్చిన దీవిన ఆశీర్వాదం నీ ప్రియమైన మా అందరికీ దయచేయమని సేవకుల వరుసలో కూడా నీ బిడ్డలైన వారికి కూడా దీవెన కలిగిస్తుందని మహిమ వేదములో మా కొరకు త్వరగా వస్తున్న యేసు ప్రభువారి ద్వారా ఆలకించమని వేడుకొనుచున్నాము పరమ తండ్రి. నిత్యము పరమాత్ముడు ప్రణాళిక చేసుకుని ఆ వస్తువుని దేవుడు దీనికోలేదు మేడం మీ వైపు అనేక అపాయము గణము పోషింపు యంత్రంలో ఏదైనా పేదలు పనిచేయవాలి పత్రులు చేయవాలి వివేకమైన పనులు చేయాలి చేయవాలి పర్వతాలు చేయాలి వస్త్రములు చేయాలి అక్కలు చేయాలి పశువులను మొదలు తేవాలి నీళ్ళు గోపురములు మేడలు దేవాలయాలు మనుషులను ప్రశ్నించేవారికి చిక్కుల్లో వారికి సవాలించేవారికి కావాల్సిన జ్ఞానము ఉపాయము కావలసిన శక్తి అనుగ్రహించు
పక్షపాతం మేము మర్చిపోతున్నాము దీనికి సమర్పిస్తున్నాము మేము అడుగువాటన్నిటికంటే గుర్తించుకోవటాన్నిటికంటే అత్యధికంగా చేయించున్నాము తండ్రి మా అంతరంగాలలో మా మధ్యవర్తులు ఇంతకాలంలో నెరవేరిన ఆ భావన భగవాన్ ఆమె మా ప్రస్తుతం కూడా ఆలోచించున్నాము అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి పాప పేరంతో గలవారా దేవుడు మీకు పాప శక్తి ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. అనారోగ్యవంతులారా దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. లేవి గలవారా దేవుడు మీకు కలిగించి మిమ్మల్ని దీవించునుగాక. బిడ్డలు లేని వాళ్ళ దేవుడు మీకు శిశుదానము చేసి మిమ్మల్ని దీవించునుగాక. పోత పీడుల దేవుడు మీకు విముక్తి దయచేసి మిమ్మల్ని దీవించునుగాక. బంధుబంధుల దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. శత్రు బాధ వల్ల దేవుడు మీకు శత్రు బాధ లేకుండా చేసి మిమ్మల్ని దీవించునుగాక. అన్యాయము పాల్గొన్న వాళ్ళ దేవుడు మీకు న్యాయము గ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. రుణబాధ గలవారు దేవుడు మీకు రుణబాధ తీర్చి మిమ్మల్ని దీవించునుగాక. యుక్త సమయం పెండి సమకూడిన వాళ్ళ దేవుడు మీకు మంచి చేత ఏర్పరిచి మిమ్మల్ని దీవించునుగాక. కుటుంబ కలహముగా వాళ్ళ దేవుడు మీ కలహమును ఆపుచేసి ఐక్యత కలిగించి మిమ్మల్ని దీవించునుగాక. నానా విధమైన చిక్కులు గలవాళ్ళ దేవుడు మీకు చిక్కులు విడదీసి మిమ్మల్ని దీవించునుగాక. దైవభక్తి కుదిరిన వల్ల దేవుడు మీకు మౌన నిదానము స్థిర భక్తి ఆవేశము పుట్టించి మిమ్మల్ని దీవించునుగాక. చదువు వల్ల దేవుని ఎడల అపనమ్మిక భీతి విసుగుదల తొందరపడు గుణములు అనాలోచన చింత నిరాశ మొదలగు మీలో నుండి చేరకున్నట్లు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జీవిత ప్రమాణంలో మీకు మోక్ష భాగ్యము లభించినట్లు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభుయు దేవుని ప్రేమయు పరిశుద్ధ సహవాసం మీకందరి తోడెనుగాక. సంగమునకు నిత్యమును జయము జయము నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు నీకును నీ మిషనకును నిత్యమును జయము జయము నీకును నీ మిషనకును నిత్యమును
నిమిషాలు మౌనంగా ఉండి ప్రభు దీవిస్తున్నారు తలంపుతో మౌనంగా ఉండి యవనస్తువాన్ని ప్రభుత్వం చూపిస్తున్న తెలుస్తుంది. అందరికీ మరి జులై నెల 6 తారీఖున ఐదారు జ్ఞాపకాలు ఎవరు ముందు అంతా తెలియపరచాం. అందరూ ఏ విషయం చెప్పలేదు. దాసమైన మాట్లాడుతూ భోజనం ఫస్ట్ బాగుంటుందని నిర్ణయించాం. అందరికీ మీకు సంస్థ అయితే ఆ కార్యక్రమానికి అందరూ సహాయపడాలి. సొమ్ము కూడా కావాల్సి ఉంది. ఎవరి రోజు సహాయం చేస్తూ ప్రార్థన కూడా ఆ రోజు వాతావరణం మంచుకుంటారని కూడా అందరూ ప్రార్థన చేయాలని శుక్రవారం రోజు అందరూ ముందుగా ఇక్కడ నుంచి ముందు ఆ పని శనివారం చాలా పని కదా అందరూ సంఘం అంతా నిలబడి చేస్తే బాగుంటుంది. ఫస్ట్ 5 అయిపోయినప్పుడు మరి మనం సంఘం అంతా శనివారం శుక్రవారం రోజు కాదు అది ఎవరెవరు ఏ సహాయం చేస్తారో కూడా తెలిస్తే రావాలన్నా ఎక్కడ చేద్దాం వ్యవస్థ చేసుకోవాలి తెలిసిన వాళ్ళంతా ఫోన్ చేసి చెప్పండి. అవుదా నాన్ వెజ్ చేద్దాం. బయట ఉంది కాబట్టి ఆయన మాంసం బట్టి మనం ఆయన ఉండాలి. ఆ అమ్మ పుస్తకాలు మొత్తం మంచి ఆశీర్వాదాలు ఇప్పుడు సాయంత్రం రేపు పంచుకుని తెనాలి వచ్చి నువ్వు వస్తానే ఎక్కించాలి. మీ ఊరు చెప్తాము అట్లా మాట్లాడిన సమయం కాదుగా పెద్దలు అయితే నేర్చుకుంటుంది కదా పెద్దలు వెళ్తే ఇదిగో అక్కడ వచ్చారా ఏదని చెప్పి మాకు అక్కడికి ఎట్లా తెలియదు కదా. అంటే ఏం చేయడానికి సేవకులను పంపించడానికి అయితే మరి అబ్బాయికి చెప్పినా చెబుతారు చెప్తారు. సందర్శన కూడా కూడా కార్యక్రమం చెబుతాను. ఆయన మరి అందరూ ఉంటారు కదా మరి వాళ్ళు ఎక్కడ చేస్తారు పైగా కేటాయినా వెళ్ళినా సరిపోయింది. చెప్తావా కావాలన్నా సంక్రాంతి తగ్గట్టు మేము ఆడమంటాం. మీరు ముందు మీరు సందర్భంలో ఏంటనే మాట మీరు అనుకోవాలి కదా. ఏమైనా తెలియపరచడమే అధికారులు మనం ఏమి అది చాలా ఖర్చుతో కూడింది కాబట్టి దగ్గర మేము అనుకోవడం జరిగింది. మాకే కలుపుకుంటున్నాం. అది ఎవరు సహాయం చేసినా రాసంలో మేము ముందుకు తీసుకెళ్తాం. మీకు తోచిన సహాయం కష్టం చేయండి. దాన్ని బట్టి ముందుగానే మేము నేత చూసుకొని ముందు తీసుకెళ్తాం. మంగళవారం మరి అయ్యగారు మంగళవారం ఖచ్చితంగా ఉంటారు కాబట్టి మంగళవారం మంగళవారం అక్కడ కార్యక్రమాలు
మీరు కూడా రండి. మీరు ఖచ్చితంగా ఉండాలి. నాకు దాసనే కూడా ఉండాలి. తెలియక కూడా మన మీద అన్నయ్య ఎక్కించుకోవాలి. అటు నుంచి అన్నయ్య మామే ఎక్కించుకొస్తాడు. నలుగురు వెళ్తే సరిపోతుంది కదా. నలుగురికి వెళ్తే బాగుంటుంది. సంగతులు అయిపోయినాక ఆయనకి మహిళలతో ఫోన్ చేయండి. ఏమని రేపు సోమవారం అయినప్పటికీ మరి మీ సలహా అందరి మనిషికి కలిసి కనిపిస్తే మాట్లాడారు మీరు సోమవారానికి మంగళవారం మంగళవారం సోమవారం మాత్రం మేము దాన్ని బట్టి మాట్లాడుతున్న దాన్ని బట్టి మీరు ఏదన్నా ఏం చేయాలని గుర్తొచ్చిన దానికి ఏదైనా సహాయం చేసేదా ఏదైనా ఏదో టైం ఇచ్చేదా ఇదే మనం చేసుకున్నాం ఏం చేస్తున్నాం ఆయన మనవాడు అన్నాడు కదా సంఘంలో మీరు మాట్లాడుకోవాలి కదా ముందు తెలియపరిస్తే మీరు మాట్లాడుకోండి. సంఘంగా మీరు ఏం చేస్తారో చేస్తే మేమేం చేయాలో చెప్తామని చెప్పాలి. మీరు అంటూ వ్యాపారం ముందుకుంటే దాన్ని బట్టి లేదంటే తన గట్టిగా తెచ్చుకుంటాం డిసైడ్ అయ్యే కనుక కన్ఫామ్ ఉంది. ఓకే ఇంప్లిమెంట్ చేయడం మనకి అడగడానికి ముందు అయ్యగారికి ఎంత ప్రశ్నలు ఉన్నాను కోచి ఇస్తే తప్ప అడగడాలే ఉండవు. మనసులో అది మన యాజకుడు ఏం లేదు బట్టి మనసులో వాళ్ళు ఇదిగో మీరు అందులో పెడతామా పెడతామని ఇచ్చేది దాన్ని బట్టి అయిన దాన్ని బట్టి ఎస్టిమేషన్ అయితే 500 ఇప్పుడు 500 మంది చేయడానికి నిర్ణయమే దాన్ని బట్టి మీరు ఇవ్వడం మనసులో ఉంచుకొని ఒకళ్ళిద్దరు అంటే కష్టం కనుక అందరూ ఫోటో ఎప్పుడు అయ్యగారు ఎక్కినప్పుడు వచ్చారు అందరికీ ఖచ్చితంగా తెలియపరచండి. మేము వస్తాము చెప్తే అందరూ అంటే ఆ టైం అందరూ చెప్పాం అవుతుంది కదా మీరు అందరూ ఎక్కడ ఖచ్చితంగా అసలు కూడా వచ్చిన కూడా మీరు అందరూ తెలియపరచండి. మీరు రావాలి మీరు వచ్చి ఫోన్ నెంబర్ అవి తీసుకుంటారు అందరూ ఫోన్ చేస్తారు. వచ్చి ఒకసారి మమ్మల్ని చెప్పండి ఎవరైనా నాకే చెప్పారు ఆ మొత్తం ఇచ్చి మెసేజ్ పెట్టారు మొత్తం చెప్పారు. అక్కడ చెప్తే అయ్యగారు సుధాకర్ గారిని తీసుకుని మాస్టర్ని తీసుకుని వెళ్ళాలి. లేదు తెలియపరిచి అయితే చెప్పండి ఆయన ఇది కనుక ఏ ఇబ్బంది ప్రోటోకాల్ పాటించాలి. తప్పదే ఏమంటారండి చెప్తాం ఎవరండి ఇప్పుడు మాట మాకు ఇబ్బంది ఎవరికి ఇబ్బంది ఉండదు తెలుసుకొని మాకేమో సహాయం అయింది మాకు ఈ రోజుల్లో అయితే మేము అయిపోతా చూడండి నీకు అయిపోతా మోయిందా తెలియకపోవడం మేము ముందు కూడా
మాస్టర్ రాస్తే చెయ్యు పెట్టాం